ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు థమ్మిడి థిమ్మిడి తరుగులేసే గరీబు ఈ రోజు మా సెలబ్రిటీస్ వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే టైం వచ్చేస్తున్నారు. సోగ్గాళ్ళు. భూమి పుట్టినప్పుడు పుట్టాడు, భూమి లాగానే రౌండ్ గా ఉంటాడు. ఎన్ని సినిమాలు చేశాడు, ఆల్మోస్ట్ అందరు హీరోస్ తో పాటు చేశాడు. లెట్స్ వెల్కమ్ ఆ క్యూట్ డీజే బబ్లు. Yo guys, this is not a mass song. This is the boss song. Boss song. सिकंदराबाद की शान सबकी जान हमारे बबलू भाईजान. సో బబ్లు ఇంతకీ మా పటాస్ 2 చూస్తున్నావా? చూస్తున్నా. నిజం చెప్పు. టీవీ ఎప్పుడు పెట్టినా మీ ఇద్దరే కనిపిస్తుంది. అంత ఇన్ఫర్మేషన్ ఉన్నోడివి ఇప్పుడు మా పటాస్ 2 ఎప్పుడు వస్తుంది? అదే నాకు తెలియదు. ఎప్పుడు టీవీ పెట్టి మీరే కనిపిస్తున్నారు. అంటే రాత్రి 2కి 3కి పెట్టినా మేమే వస్తాం. రిపీట్ షో 3 to 4 o'clock వస్తుంది. 2 years బ్యాక్ కూడా రిపీట్ వస్తున్నాయి. కానీ నిజంగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈటీవీ ప్లేస్ పెట్టంగానే 100 ఎపిసోడ్ పెడుతురు. సడన్ గా జనాలు చేసి అమ్మాయి ఏంది ఇట్లా తయారయ్యారు, ఇప్పుడు వీడికి గంట ఎప్పుడు పెరిగింది, రాత్రి 9 గంటలకు చూస్తేనేమో మామూలుగా ఉన్నాడు, ఇప్పుడే ఓకే. సో బబ్లు నీతో పాటు ఈ రోజు ఇక్కడ మా దగ్గరకి ఇంకొక సెలబ్రిటీ కూడా రాబోతున్నారు. సో యూ కెన్ హ్యాపీలీ గో సెట్. సో ఈ రోజు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న సోగ్గాడు ఎవరంటే అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్, అద్భుతమైన ఆర్టిస్ట్, మనల్ని ఎంతగానో ఎన్నో కామెడీ రోల్స్ లో ఎంటర్టైన్ చేసిన మా మిమిక్రీ శివారెడ్డి. గంటలు శివారెడ్డి అన్నకు ఒక స్టేజ్ ఇచ్చేసి ఒక 3000 మందిని వదిలేసి ఎంజాయ్ చేయండి అంటే 3000 మంది 3000 నిమిషాల వరకు కంటిన్యూస్ గా నవ్వుతారు. థ్యాంక్స్ టు శివారెడ్డి అన్న. ఇంతకీ మీరు ఇంత బిజీ వ్యక్తి పటాస్ అనే షోని చూస్తుంటారా? చూస్తుంటా. నిజం చెప్పండి. లే చూస్తుంటా. అన్నకి కామెడీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి? పటాస్ నుంచి. ఏమన్నా లేపుతున్నావు? నేను కింది స్థాయి నుంచి పైకి రావడానికి కారణం పటాస్. స్టాండప్ కామెడీ ఎంత పటాస్ ఇంట్రొడ్యూస్ చేసినా టాలీవుడ్ కో ఇండస్ట్రీకో స్టాండప్ కామెడీ స్టార్ట్ చేసిన తెలుగులో ఏకైక వ్యక్తి శివారెడ్డి అని. మళ్ళీ మీరు ఇక్కడ స్టాండప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడేనా? ఇప్పుడు కాదు, ముందు వచ్చిందే నవ్వించడానికి. అదే చాలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి మీరు ఇక్కడే నిల్చుంటే మాకు రకరకాలుగా అడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫీమేల్ వాయిస్ లో లేకపోతే కొంచెం మిమిక్రీ చేయండి అని. సో కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. నేను ఒకటే అడుగుతాను, వెళ్ళి కూర్చో.